ఒక చిన్న గ్రామంలో జన్మించిన బాలుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అలాగే తన చేతిలోంచి విభూతిని కూడా సృష్టించాడు. అలాగే తన అద్భుతమైన శక్తులను కూడా చాలా మంది ప్రజలకైతే చూపించాడు. అలాగే ఆయన ఊరి పేరుని తన పేరుగా కూడా మార్చుకున్నాడు. ఆయన నిజంగా ఒక మనిషి లేకపోతే మానవులకు కూడా అర్థం కాదని ఒక శక్తి అనే విషయాలు ఎప్పటికీ కూడా సైంటిస్టులు అయితే తెలుసుకోలేకపోయారు. ఆయన మరి ఎవరో కాదు, ఆయన పేరే పుట్టపర్తి సాయిబాబా. ఈరోజు మనం ఈ వీడియోలో ఆయన ఎక్కడ జన్మించారు, ఆయనకు ఆ శక్తులు ఏ విధంగా వచ్చాయి, ఆయన నిజంగా దైవమా లేకపోతే మనిషి అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో 1926 సంవత్సరంలో సత్యనారాయణ రాజు అనే బాలుడు అయితే జన్మించాడు. కానీ చిన్నప్పటి నుంచి సత్యనారాయణ రాజు చాలా భిన్నంగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి పిల్లలు ఆడుకోవడం, తిరగడం వంటివి చేస్తారు. కానీ ఈ సత్యనారాయణ రాజు మాత్రం ఎప్పుడూ కూడా భజనలు అలాగే మంచి మాటలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇలా ఒకరోజు సత్యనారాయణ రాజు ఒక చెట్టు కింద అయితే ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానం చేసే సమయంలో ఒక తేలైతే సత్యనారాయణ రాజు వచ్చి కుడుతుంది. అప్పుడు ఆ క్షణం నుంచి సత్యనారాయణ రాజు జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆయన చెప్పిన మాటలు విని గ్రామస్తులందరూ కూడా షాక్ అయ్యారు. నేనే షిరిడి సాయిబాబా యొక్క పునర్జన్మ అని చెప్పాడు. అప్పుడు కొంతమంది గ్రామ ప్రజలు నమ్మారు, కానీ కొంతమంది ఇంకా కూడా నమ్మలేదు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలో ప్రపంచ స్థాయి మొత్తం కూడా పుట్టపర్తి వైపు తిరిగి చూశాయి. సాయిబాబా చేతిలోంచి విభూది రావడం, అలాగే ఉంగరాలు గొలుసులు కూడా ప్రత్యక్షం అవడం, అలాగే ఆయన దగ్గరకు వచ్చిన భక్తుల బాధలను ముందే ఆయన పసిగట్టి చెప్పడం, ఇవన్నీ చూసిన భక్తులు అందరూ కూడా ఆయన ఒక దైవంగా భావించారు. ప్రపంచ నలుమూల నుంచి కూడా ఎందరో ప్రముఖులు అయితే కూడా వచ్చారు. సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది కూడా పుట్టపర్తికి అయితే చేరుకున్నారు. కానీ ఇదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇవి కేవలం మాయలు మాత్రమే అని కొంతమంది ఆరోపించారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా సాయిబాబా ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉండేవారు. సాయిబాబా చేతిలోంచి విభూది రావడం అనే సంఘటన ఇప్పటి వరకు కూడా ఎటువంటి శాస్త్రవేత్తలు కూడా పరిశీలించలేకపోయారు. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, నిజంగా సాయిబాబా ఒక మనిషి లేకపోతే ఒక దేవుడా? ఈ విషయానికి నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సాయిబాబా చేసిన సేవలు అనేవి చాలా అసాధారణమైనవి. ఎందుకంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలు, నీటి ప్రాజెక్టులు, అలాగే పెద్ద పెద్ద బిల్డింగులు, ఆసుపత్రులు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెనక్కి తిరిగి వెళ్లకుండా భోజనాలు పెట్టే సాంప్రదాయం, ఇవన్నీ కూడా పుట్టపర్తి సాయిబాబా వల్ల సాధ్యమయ్యాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్కి అయితే వద్దాం. నిజంగా పుట్టపర్తి సాయిబాబా ఒక దేవుడా లేకపోతే ఒక మనిషి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన చేసిన సేవలన్నింటిలో కూడా పేద ధనికనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉచితంగా అన్ని సేవలు కూడా అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏ మనుషులు కూడా చేయలేనటువంటి పనులు కూడా పుట్టపర్తి సాయిబాబా గారు చేశారు. కాబట్టి ఆయన నిజంగా మనిషి రూపంలోనే దేవుడిలాగా అందరూ కూడా భావించాలి. అలాగే కొన్ని మారుమూల గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించారు. ప్రతి ఒక్కరికి కూడా వృత్తి అయితే కల్పించారు. ఇవన్నీ చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆయన ఒక దైవంగా భావించారు. ఇవన్నీ భావించడం వల్ల కేవలం ఒక ఊళ్ళో పుట్టిన మనిషి దేశాన్ని కూడా పరిచయం అయ్యాడు. అలాగే పుట్టపర్తి సాయిబాబాకి ఆరోగ్యం క్షీణించినా కూడా ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమాలు చేసేవారు. ఆ భజన కార్యక్రమాల్లో ప్రజలకు మంచి మాటలు చెప్పడం, మంచి విషయాలు చెప్పడం వంటివి చేసేవారు. ఇలా జరుగుతున్న క్రమంలో 2011లో పుట్టపర్తి సాయిబాబా గారు అయితే కన్నుమూశారు. ఈ ఒక్క విషయం తెలిసిన కోట్లాది మంది భక్తులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన చనిపోయిన పుట్టపర్తిలో తన ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్తున్న మాటల ప్రకారం సాయిబాబా వారు ప్రతి మనిషికి కూడా కల్లోకి వస్తారని చెప్తూ ఉంటారు. అలాగే రోగంతో బాధపడుతున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆసుపత్రికి తిరిగిన వారికి నయం అవ్వలేని రోగం పుట్టపర్తిలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి నయం అయ్యి తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్ళేవారట. ఇవన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలని కొంతమంది ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన నిజంగా మనిషి దేవుడు అనే కాన్సెప్ట్ మనం వస్తే ఆయన నిజంగా మనిషి రూపంలో ఉన్న దైవాన్ని అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా ఆయన దేవుడా లేకపోతే మనిషా అని నా అభిప్రాయం చెప్పమంటే నిజంగా ఆయన ఒక మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకరికి రూపాయి సాయం చేయాలన్నా కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కానీ ఆయన పేరు మీద ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు ఇంతమంది బతుకుతున్నారంటే కేవలం అది ఒక్క పుట్టపర్తి సాయిబాబాలో సాధ్యమవుతుంది. కాబట్టి నిజంగా మనిషి రూపంలో పుట్టినటువంటి ఆయన ఒక దేవుడు అని కూడా నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది పుట్టపర్తి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.